యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయుడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారులను మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములు యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థనలో దేవుని సహాయం కోరదాం. ప్రభువా, వాక్యాన్ని బోధిస్తుండగా నాకు వింటుండగా మీ ప్రజలకు మీరే సహాయం చేయండి. ఏకాగ్రతను మా అందరికీ మీరు అనుగ్రహించండి. మీ ఆత్మ వెలిగింపు మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం వార్తలు వింటూ ఉంటాం కదా. మీరు వార్తలు వింటారా? వార్తలు చదువుతారా? న్యూస్ పేపర్స్లో, టీవీల్లో వచ్చే వార్తలు మనకు పరిచయమే. అయితే అన్ని వార్తలు మంచి వార్తలేనా అంటే అన్నీ మంచి కాదు. చాలాసార్లు హత్యల గురించి వింటున్నాం, చాలాసార్లు దొంగతనాలు, దోపిడీల గురించి వింటున్నాం. ఇవి నిజానికి మంచి వార్తలు కాదు, మన హృదయాన్ని కలిచివేసేది. అయితే మంచి వార్తలు కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఒకవేళ ప్రధానమంత్రి పిఎం గారు ఇదిగో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తున్నామంటే అది రాష్ట్రమంత్రికి మంచి వార్తే. ఒకవేళ మన ముఖ్యమంత్రి గారు ఇదిగో మీకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని అన్నారనుకోండి, అది మంచి వార్తే. లేకపోతే డీజిల్ రేట్లు తగ్గించేసాం, లేకపోతే ఇక బస్సు అందరికీ ఫ్రీ, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అవి మనకి కొంతమేరకు సంతోషాన్ని ఇచ్చేవే, మంచి వార్తలే. అయితే అన్నీ మంచి వార్తలు కావు. నిజానికి ఇవి ఒకవేళ ఇలాంటివి వార్తలు ప్రకటించినా కూడా ఇవి శాశ్వతమైనటువంటి మేలునైతే మనకి చేసేవేమీ కాదు. అయితే ఇక్కడ మనం దేవుని సువార్త అనే మాటను మనకి పౌలు రాశాడు. సో దేవుడి దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. అది దేని గురించిన గుడ్ న్యూస్ అంటే యేసుక్రీస్తు గురించినటువంటి మంచి వార్త. అది నిత్య జీవాన్ని మనకి ఆఫర్ చేసేటటువంటి మంచి వార్త. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో మరి ముఖ్యంగా మనం ఎక్కడి నుంచి ధ్యానం చేస్తామంటే దేవుడు తన కుమారుడు అని అందు చూసారా, అక్కడి నుంచి మనం దేవుడు కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడెను అనే మాటలు. అంటే నిజానికి వచనాలని జాగ్రత్తగా వాళ్ళు విడదీయలేదు తెలుగు బైబిల్లో, కానీ మన ఇంగ్లీష్ బైబిల్లో అయితే క్లియర్గానే విడదీశారు. కాబట్టి మనం ఈరోజు ప్రత్యేకంగా అసలు సువార్త అంటే ఏంటి, అది ఎప్పుడు ప్రకటించబడింది, అందులో ఉన్న విషయాలు ఏంటి అని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటిగా ఎలా ప్రారంభించాడు అని అంటే పౌలు తన గురించి తన 3 మాటలు చెప్పుకున్నాడు. యేసుక్రీస్తుకి బానిసను అన్నాడు, 2 అపోస్తలుని అన్నాడు, 3 సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడిని అని పౌలు తన గురించి తన 3 మాటలు చెప్పాడు. ఇప్పుడు ఈ మాట నిజంగా చెప్పడానికి మనలో ఎవరికైనా ధైర్యం సరిపోతుందని నేను అనుకోవట్లా. ఎందుకంటే నాకే ధైర్యం సరిపోవట్లా. ఏమాటంటే యేసుక్రీస్తుకు నేను బానిసను అని చెప్పుకోవడానికి కాస్త భయం కలుగుతాం. ఎందుకంటే గత వారం చెప్పాను, బానిస అంటే తనకంటూ సొంత చిత్తము ఏమీ ఉండదు, సొంత కోరికలు ఉన్నా వాటిని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉండదు, సొంత ఆశలు ఉన్నా వాటిని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి పౌలు నేను క్రీస్తుకు బానిసను అని అంటున్నాడంటే పూర్తిగా తనను తాను
క్రీస్తు యొక్క చిత్తానికి, క్రీస్తు యొక్క ఆశయానికి, క్రీస్తు యొక్క కోరికలకు, క్రీస్తు యొక్క మార్గాలకు తనను తాను అప్పగించేసుకున్నాడు. ఆ మాట చెప్పాలంటేనే కాస్త భయం వేస్తుంది. ఎందుకనంటే ఐ నో మై వీక్నెసెస్, నా బలహీనతలు నాకు తెలుసు, నా పోరాటాలు నాకు తెలుసు. ఈ బలహీనతల పోరాటాల మధ్యలో నేను క్రీస్తుకి బానిసని అని ఒకవేళ బాహాటంగా చెప్పుకుంటే నన్ను దగ్గరగా ఉండి చూసేవాళ్ళు నీ జీవితం నాకు తెలీదా అని నవ్వుకుంటారు, ఎగతాళి చేస్తారేమో అనే భయం ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పటికీ నా చిత్తాన్ని క్రీస్తు యొక్క చిత్తానికి పూర్తిగా సరెండర్ చేయడానికి పోరాటం జరుగుతూ ఉంది. దేవుడే మనకి సహాయం చేసి పౌలు అంత ధైర్యంగా నేను క్రీస్తుకి బానిసను అని ఎలా అయితే చెప్పగలిగాడో అలా చెప్పేంత ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగా. మనం ఈ రాబోయే రోజుల్లో మన చిత్తాన్ని, మన ఆలోచనల్ని, మన కోరికల్ని నెమ్మదిగా క్రీస్తు యొక్క చిత్తానికి, క్రీస్తు యొక్క కోరికలకు మనం సరెండర్ చేసే విధంగా మనల్ని మనం దేవుడి ముందు పెట్టుకున్నాం. తర్వాత అతను అపోస్తలుడు అన్నాడు. ఈ అపోస్తలుడు అంటే క్రీస్తు అధికారాన్ని పొందినవాడు, క్రీస్తు నుంచి వచ్చినటువంటి ప్రత్యక్షతల సంఘానికి చెప్పినవాడు. స్వస్థతల ద్వారా, అద్భుతాల ద్వారా అపోస్తలత్వాన్ని రుజువు చేసుకున్నవాడు. కొత్త నిబంధనలో లేఖనాలను రాయడం ద్వారా అపోస్తలత్వాన్ని ఇప్పటికీ కూడా ఒక రకంగా కొనసాగుతుంది. కాబట్టి అపోస్తలులకు లోబడడం అంటే క్రీస్తుకు లోబడడమే. అపోస్తలుల బోధ ఈరోజు కొత్త నిబంధన రూపంలో మన దగ్గర ఉంది. కాబట్టి ఆ కొత్త నిబంధనలోని బోధకు లోబడినప్పుడు మన అపోస్తలకి లోబడినట్టే. మూడో మాట, నేను దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడిని అన్నాడు. ఇక్కడ ప్రత్యేకించబడడం అనే మాట ఎలాంటిదంటే, ఇప్పుడు చూడండి, ప్రభుత్వం స్థలాలు ఇచ్చిందనుకోండి, ఏం చేస్తుంది? ఎవరికి ఇచ్చిన స్థలాలకి ఆ స్థలాల దగ్గర కొన్ని హద్దులు పెడుతుంది అన్నమాట. ప్రత్యేకించడం అంటే హద్దులు గీసి దాన్ని పరిమితం చేయడం. అపోస్తలుడైన పౌలుకి దేవుడు హద్దులు పెట్టాడు, పరిమితం చేశాడు. దేనికోసం అంటే సువార్త నిమిత్తం అతనికి హద్దులు పెట్టి అతనికి బార్డర్ గీసి, ఇదిగో నువ్వు సువార్థికుడిగానే నువ్వు జీవించాలి అని అతని యొక్క పరిచర్యను పరిమితం చేశాడు అన్నమాట. అది సువార్త నిమిత్తం ప్రత్యేకించబడ్డం అంటే. సో మనం కూడా దేవుని వల్ల కృపావరాలు పొందాం. మనకి ఆ విషయంలో దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. ఆ వరాలతో మనం క్రీస్తును, ఆయన సంఘాన్ని మనం సేవించాలి. అలాగే సంఘం గురించి 2 మాటలు చెప్పాడు. వాళ్ళు దేవుని ప్రియులు అని చెప్పాడు. దేవుని చేత రక్షించబడిన వాళ్ళు ప్రేమించబడుతున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎప్పుడుది ఈ ప్రేమ? యుగాల నాటిది అని చూశాను. అలాగే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నది మన ఇష్టానుసారంగా జీవిస్తామని కాదు, మనం పరిశుద్ధులుగా జీవించాలనే ఉద్దేశంతో ఆయన మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం 4వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. దేవుడు, చూడండి ఒకసారి ఆ వచనం చదువుతాను. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. దేన్ని వాగ్దానం చేశాడు చెప్పండి? తన సువార్తను ముందుగా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయడం అంటే ఏంటి? మాట ఇవ్వడం కదా. అది ఆల్రెడీ గతంలో ఉన్నట్లే ఉంది. వాగ్దానం చేశాడు అంటే ఏంటి? గతంలో జరిగిపోయింది కదా. అయినా సరే ఇంకొక పదాన్ని వాడాడు, ముందుగా వాగ్దానం చేశాడు అని. ఓకే, సో సువార్త అనేది, రక్షణ గురించిన ప్రకటన అనేది ఆదాము హవ్వలో ఆ పండు తిన్నప్పుడు అవిధేయత చూపించినప్పుడు కాదు చేసింది. దేవుడు మనల్ని రక్షించుకోవాలి అనే ఆ ఆలోచనని సృష్టికి ముందే చేశాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎఫెసీ 1:4-6లో సృష్టి చేయడానికి ముందే, జగత్తు పునాది వేయబడడానికి ముందే క్రీస్తులో మనలను ఏర్పరచుకొను అన్నాడు. రక్షణ కోసం ఆయన సృష్టికి ముందే కొద్ది మందిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. అలాగే క్రీస్తును గొర్రెపిల్లగా శిలువ పైన మరణించాలని జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించాడు. కాబట్టి సువార్త అనేది
మనం పుట్టినప్పుడు ఆదాము అమల పాపం చేసినప్పుడు కాదు, సృష్టికి పూర్వమే దేవుడు మనస్సులో కలిగినటువంటి ఆలోచన, అది ఆయన సంకల్పించుకున్నటువంటి ప్రణాళిక. ఓకే, ఇప్పుడు జగత్తు పునాదికి ముందే ఆయన వేసుకున్నటువంటి ఆ ప్రణాళికను ఏం చేశాడు అంటే, అవసరం వచ్చినప్పుడు దానిని మనుషులకు ప్రకటిస్తూ వచ్చాడు. బైబిల్లో మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన వాడు దేవుడే. ఆదాము హవ్వలకు దేవుడు క్రీస్తు గురించినటువంటి మాటలు తెలియజేశాడు. మనం చాలాసార్లు మాటలు చెప్పుకున్న ఆదికాండం 3:15లో సర్పంతో, సాతానుతో మాట్లాడుతూ, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి నేను విరోధము కలిగిస్తాను. స్త్రీ సంతానం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. మనం చెప్పుకున్నాం కదా అనేక సార్లు. మనం అందరం కూడా పురుషుల సంతానం. పురుషులు, స్త్రీలు వాళ్ళు వివాహం చేసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం మూలంగా మనం జన్మించాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం స్త్రీకి జన్మించాడు. ఆ స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తుకి, నీ సంతానానికి విరోధం పుట్టిస్తాను, నువ్వు ఆయనను మడి మీద కొడతావు. ఆ మడి మీద కొట్టడం అనేది యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించే మాట్లాడుతుంది. ఆయన నిన్ను తల మీద కొడతాడు. యేసుక్రీస్తు తన మరణం ద్వారా, పాప ప్రాయశ్చిత్త బలి జరిగించడం ద్వారా సాతానుకి చావు దెబ్బ కొట్టాడు. కాబట్టి ఆదాము హవ్వలకే దేవుడు మొట్టమొదటిగా సువార్తను ప్రకటించాడు. అంతేకాదు, అబ్రహాము కూడా దేవుడు సువార్త ప్రకటించాడని పౌలు చెప్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే అక్కడ ఇలా అన్నాడు. గలతీ 3:8 ఇలా అంటున్నాడు, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించింది. అబ్రహాంకి ఏం ప్రకటించిందంటే లేఖనం? సువార్తను ముందుగా ప్రకటించింది. అయితే ఆ సువార్త ప్రకటించినప్పుడు ఏ మాటలో వాడింది లేఖనం అంటే, నీ యందు అన్యజనులు అందరూ కూడా ఆశీర్వదించబడుదురు, నీ సంతానం ద్వారా భూలోక వంశావళులన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని అన్నాడు. అక్కడ నీ సంతానం అన్నప్పుడు గలతీ పత్రికలోనే అంటున్నాడు, క్రీస్తే ఆ సంతానం. క్రీస్తు ద్వారా భూలోకంలో ఉన్న జనాలందరూ కూడా ఆశీర్వదించబడతారనే సువార్తను దేవుడు అబ్రహాముకు ప్రకటించాడు. పాత నిబంధనలో మనం చూస్తే ప్రవక్తలు మనకు కనబడతారు కదా. ఇక్కడ ఒక మాటను గమనించండి. ఏమన్నాడంటే, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు, తర్వాత తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ప్రవక్తల ద్వారా. ఇప్పుడు ఒక ప్రశ్న, బైబిల్లో మొట్టమొదటిగా కనబడే ప్రవక్త ఎవరు? బైబిల్లో మొట్టమొదటిగా కనబడే ప్రవక్త ఎవరు? వినపడదు. అబ్రహామా? వెరీ గుడ్. హనోకు ప్రవచించాడు అని యోధా పత్రిక 14వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రవక్త అని రాయబడకపోయినా ఆయన ప్రవచించాడు అని ఉంది. నోవహు కూడా నీతిని ప్రకటించాడు. ఒక రకంగా నోవహు కూడా ప్రవక్తే. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాము గురించి అబీమెలెకుతో మాట్లాడుతూ దేవుడే స్వయంగా అన్నాడు అబ్రహాము ఒక ప్రవక్త అని. యాకోబు కూడా తన 12 మంది కొడుకులు భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాలను ప్రవచించాడు. సో మోషే ఒక ప్రవక్త, సమూయేలు ప్రవక్త, దావీదు ప్రవక్త, ఇంకా మనకి అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. పాత నిబంధనలో సుమారు 70 మందికి పైగానే ప్రవక్తలు ఉన్నారని బైబిల్ పండితులు అంటున్నారన్న. అయితే ప్రవక్తలు 2 రకాలు. వాళ్ళు వాక్యాన్ని రాసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాక్యాన్ని రాయకుండా కేవలం ప్రకటించిన వాళ్ళు మాత్రమే కొద్దిమంది ఉన్నారు. ఉదాహరణకి మోషే ప్రవక్త. ఆయన మొదటి 5 గ్రంథాలని రాశాడు. కానీ ఎలీషా గురించి మనం గురువారం ధ్యానం చేస్తున్నాం కదా రాజుల గ్రంథంలో. ఎలీషాలు ఇద్దరు వాక్యాన్ని ప్రకటించారు, కానీ వాళ్ళు వాక్యాన్ని రాశారా? రాయలేదు. అందువల్ల పాత నిబంధనలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. అందులో కొద్దిమంది లేఖనాలను రాయడానికి వాళ్ళు ప్రేరేపించబడ్డారు. కొద్దిమంది మాత్రం ఆ సమయంలో వాక్యాన్ని వాళ్ళు ప్రకటించారు. అయితే అలా కేవలం ప్రకటించిన వాళ్ళు, అలాగే ప్రకటిస్తూ రాసిన వాళ్ళు కూడా ఒకటి చేశారు. అదేంటనంటే,
క్రీస్తు అనే రక్షకుడు రాబోతున్నాడు. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించబోతున్నాడు అనే స్వార్థను వాళ్ళు దేవుని ప్రేరేపణను బట్టి ఆనాటి ప్రజలకు ప్రకటించారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజలకి, తన ఏర్పాటులో ఉన్న ప్రజలకి ఏనాడు కూడా సువార్తను దూరం పెట్టలేదు. ఏనాడు కూడా తన దైవ ప్రత్యక్షతను, తన కుమారుడి గురించినటువంటి ప్రత్యక్షతను ఏనాడు కూడా దాచిపెట్టలేదు. అది తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రవక్తల ద్వారా అన్నాడు, తర్వాత లేఖనముల యందు అన్నాడు. అయితే ఆ లేఖనముల యందు అనే దాని ముందు ఇంకొక పదం వాడి చూడండి మీరు. ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు అన్నాడు. సో లేఖనాలకు ఎలాంటి యాడ్జెక్టివ్, ఎలాంటి విశ్లేషణని వాడాడు? అవి ఎలాంటిదట? పరిశుద్ధమైన లేఖనాలు. దేవుడు పరిశుద్ధుడు. మోషేతో ఒక సందర్భంలో మాట్లాడుతూ, మండే పొదలో మాట్లాడుతూ, మోషే నువ్వు ఉన్నటువంటి స్థలం పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు తీసే అన్నాడు. సో దేవుడు ఉన్నటువంటి ఆ ప్రదేశం పరిశుద్ధమైంది. దేవాలయంలో కూడా రెండు భాగాలు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోనే ఆ నిబంధన మందసం పైన దేవుడు ఆసీనుడేంటి మోషేతో నేరుగా మాట్లాడేవాడు. కాబట్టి పరిశుద్ధత అనేది దేవుడు నిలబడిన ప్రదేశాలు కావచ్చు, దేవాలయంలో ఉండే ప్రదేశాలు కావచ్చు, ఆ తర్వాత దేవాలయంలో వాడబడేటటువంటి వస్తువులు కూడా పరిశుద్ధమైనవి అన్నాడు. ఇప్పుడు లేఖనాలను కూడా పరిశుద్ధమైనవి అంటున్నాడు. ఎందుకంటే లేఖనాలను ఉనికిలోకి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడే ఈ గ్రంథకర్తలను ప్రేరేపించాడు. పరిశుద్ధ ఆత్మ ప్రేరేపించాడు. కాబట్టి ఈ ఉనికిలోకి వచ్చినటువంటి, అందుబాటులోకి వచ్చిన లేఖనాలు పరిశుద్ధమైన లేఖనాలు అయ్యాయి. ఎందుకు బైబిల్ని పరిశుద్ధ గ్రంథము అంటారు అంటే, అది పరిశుద్ధుడు అందుబాటులోకి తీసుకొచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఈ పరిశుద్ధ లేఖనాలలో ఏం చేశాడట? ముందుగా వాగ్దానం చేశాడు. అంటే ఈ సువార్త అంటే ఏంటో చూద్దాం. ఈ సువార్తను పరిశుద్ధ లేఖనాలలో వాగ్దానం చేశాడు అనే మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు గురించిన ఆ మాటలు లేఖనాల్లో, పాత నిబంధన లేఖనాల్లో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. కొత్త నిబంధన కళ్ళజోడు పెట్టుకుని చూస్తే పాత నిబంధనని, అందులో క్రీస్తు చాలా స్పష్టంగా కనబడతాడు. ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఆదికాండం 3:15 స్త్రీ సంతానం అని. అలాగే గలతీ పత్రిక 3:8 చెప్పాను కదా, ఇది అన్ని ద్వారా అన్ని జనులు అందరూ కూడా ఆశీర్వదించబడతారు అని సువార్త అని అన్నాం కదా. ఆ తర్వాత మనం చూస్తే పస్కా బలి పశువు యేసుక్రీస్తుకే సూచనగా ఉంది. విడిచిపెట్టబడే మేక, లేవ్యకాండం 16వ అధ్యాయం చూస్తే విడిచిపెట్టబడే మేక యేసుక్రీస్తుకే సాదృశ్యంగా ఉంది. అలాగే ఎత్తడి సర్పం యేసుక్రీస్తు భవిష్యత్తులో శిలువ పైన ఎత్తబడబోతున్నాడు అని ఎత్తడి సర్పం ఒక సూచనగా ఉంది. పాత నిబంధనలో కనబడే బలి అర్పణలన్నీ కూడా యేసుక్రీస్తుని సూచించేవే. అవన్నీ కూడా నీడలాంటివి, నిజ స్వరూపం యేసుక్రీస్తే. అలాగే 22వ కీర్తన ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి ప్రవచిస్తోంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని కొత్త నిబంధన కంటే కూడా ఎంతో స్పష్టంగా ప్రకటిస్తోంది. కీర్తన 16 యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తాడు అని ప్రవచిస్తోంది. యోన తన యొక్క జీవిత చరిత్ర యేసు ప్రభు 3 రోజుల్లో సమాధిలో ఉండి తర్వాత తిరిగి లేస్తాడు అనే దానికి ఒక సంకేతంగా ఉంది. యోన చేప మింగబడ్డాడు కదా, చేప మింగేసింది యోనాని. 3 రోజుల పాటు చేప కడుపులోనే ఉండిపోయాడు. తర్వాత నినివే దగ్గరికి వెళ్ళి అది అతన్ని విడిచిపెట్టింది కదా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక సూచక్రియ మాకు చూపించంటే ఆయన అన్నది ఏంటంటే, యోనా గురించిన సూచక్రియ మీకు ఇస్తాం తప్ప వేరేదేమని అన్నాడు. యోనా ఏ విధంగా అయితే 3 రోజులు చేప కడుపులో ఉన్నాడో అదే విధంగా మనిషి కుమారుడు కూడా సమాధిలో 3 రోజులు ఉండాలి, 3వ దినాన్ని తిరిగి లేస్తాడు అని చెప్పి ప్రభు అన్నాడు కదా. సో పాత నిబంధనలో ఉన్న యోనా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి ముందు సూచనగా ఉన్నాడు. ఈ విధంగా లేఖనాలలో స్పష్టంగా ఆ సువార్తను దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. ఇప్పుడు చూడండి, అసలు ఆ సువార్త అంటే ఏంటి అనే దాన్ని ఒకసారి చూడండి. దేవుడు, ఒకసారి వాక్యం చూడండి, దేవుడు తన కుమారుడును
మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను అన్నాడు. ఇది ఎవరి విషయమైన సువార్త అంటది? దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్త. కాబట్టి ఇప్పుడు చూడండి, సువార్త అనేది ఏం చేస్తుంది అంటే 2 కొరింథీ 4:4 ప్రకారం ఆ సువార్త అనేది దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరుస్తుంది. 2 కొరింథీ 4:4లో పౌలు ఈ విధంగా అన్నాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, క్రీస్తు మహిమను కనపరచు సువార్త. సో సువార్త ఏం చేస్తుంది అంటే క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయన మహిమను కనపరుస్తుంది. అందుకని సువార్త అనేది యేసుక్రీస్తు విషయమైన సువార్త. ద గాస్పల్ ఈస్ కన్సర్నింగ్ ద సన్ ఆఫ్ గాడ్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు యేసుక్రీస్తు విషయమైన సువార్త అని అన్నాడు. యేసుక్రీస్తు గురించి ఏమేమి విషయాలు రాశాడో ఈ వచనాలను ముందు మనం గమనిద్దాం. కనీసం 5 విషయాలు మనం ఇందులో చూడొచ్చు. మొదటిగా ఆ సువార్త అంటే ఏంటో మొదటి విషయం, దేవుని కుమారుడు యేసు. ఇది సువార్తలో మొదటి విషయం. యేసు ఎవరు? జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. యేసు దేవుని కుమారుడు. యేసు దేవుని కుమారుడు అంటే ఒక 4-5 మాటలు చెప్తాను, మీరు దృష్టిలో పెట్టుకోండి. యేసు దేవుని కుమారుడు అంటే యేసు తండ్రితో సమానుడు అని. యోహాను 5:18 ప్రకారం దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పి తనను తాను దేవుడితో సమానుడిగా చేసుకుని అని యోహాను రాశాడు. అందుకు యూదులు ఆయనను చంపాలని, మరి ఎక్కువగా చంపాలని ప్రయత్నం చేశారు. కాబట్టి యూదుల సంస్కృతిలో ఎవరైనా ఒక వ్యక్తి దేవుణ్ణి నా తండ్రి అన్నాడంటే తనను తాను దేవుడితో సమానుడిగా చేసుకుంటున్నాడు అని అర్థం. ఇప్పుడు ఎవరినైనా తండ్రి లేకపోతే కుమారుడు అంటున్నారంటే తండ్రి యొక్క కోరికలు కుమారుడులో సంపూర్ణంగా ఉన్నాయని అర్థం అనమాట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదులతో మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. అంటే యూదుల్ని ఎవరికి పిల్లలు అన్నాడు? అపవాదికి పిల్లలు అన్నాడు. ఎందుకనంటే మీరు నన్ను హత్య చేయాలని చూస్తున్నారు. మొదటి నుంచి అబద్ధికుడు నరహంతకుడు ఎవరు? అపవాది. మీరు కూడా అబద్ధాలాడి హత్య చేయాలనుకుంటున్నారు కదా. కాబట్టి ఇప్పుడు మీలో ఎవరి పోలికలు కనబడుతున్నాయి? అపవాది పోలికలు కనబడుతున్నాయి. అందుకని అపవాది మీకు తండ్రి, మీరు అపవాదికి పిల్లలు. కాబట్టి ఇప్పుడు తండ్రి కుమారులు అంటే పోలికలు ఉండేవాళ్ళు అని అర్థం. అలాగే అవిధేయత కుమారులు అన్నాడు ఒక చోట. అంటే ఏంటి అర్థం? ఆ కుమారులు అవిధేయతలో జీవిస్తూ ఉంటారన్నమాట. ఓకే, వెలుగు కుమారులు అన్నాడు ఒక చోట. అంటే వెలుగు కుమారులు అంటే ఏంటి? పరిశుద్ధత వాళ్ళలో ఉంటుంది, పరిశుద్ధత యొక్క ప్రభావంలో వాళ్ళు ఉంటారని అర్థం. కాబట్టి దేవుని కుమారుడు అంటే దేవునిలో ఉండే లక్షణాలన్నిటినీ కలిగిన వాడు, దేవునితో సమానుడు. రెండవ మాట, ముఖ్యమైన మాట ఏంటంటే దేవుని కుమారుడు అంటే దేవునికి అత్యంత ప్రియమైన వాడు. ఓకే, మూడవ మాట ఏంటనంటే దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుణ్ణి అనుసరించేవాడు అనే అర్థం కూడా ఉంది. ఓకే, తండ్రి ప్రణాళిక వేసి ఆజ్ఞలు జారీ చేస్తే కుమారుడు దాన్ని అనుసరిస్తూ ఉంటాడు. దైవత్వ విషయంలో ఇద్దరు సమానమే, కానీ బాధ్యతల విషయంలో తండ్రి ఆజ్ఞాపించేవాడుగా కుమారుడు అనుసరించేవాడుగా కనబడుతున్నాడు. అది దేవుని కుమారుడు. ఎవరైనా యేసును దేవుని కుమారుడు అని నమ్మకపోతే, దేవుడితో సమానుడు అని నమ్మకపోతే వాళ్ళు సువార్తను నమ్మనట్లే. వాళ్ళు రక్షణ పొందలేరు, వాళ్ళు నిత్య జీవాన్ని పొందలేరు. సో సువార్తని నమ్మి నిత్య జీవాన్ని పరలోకంలో దేవుడితో సంతోషంగా యుగయుగాలు గడపాలనంటే యేసును దేవుని కుమారుడని, దేవుడితో సమానుడని, దేవుడికి అత్యంత ప్రియుడని నమ్మాలి. రెండవది యేసు గురించి, అంటే సువార్త అంటే యేసుక్రీస్తే. ఆ సువార్తలో మొదటి విషయం యేసు దేవుని కుమారుడు. ఆ తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు చూడండి, యేసు దేవుని కుమారుడే కానీ శరీరమును బట్టి దావీదు సంతానముగా వచ్చాడట.
జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, బట్ హి హాస్ కమ్ యాజ్ ద సన్ ఆఫ్ డేవిడ్. దేవుని కుమారుడు దావీదు కుమారుడుగా వచ్చాడు. ఓకే, అందుకని ఆయన యెరూషలేము వీధుల్లో, ఈ పాలస్తీనా ప్రాంతంలో ఆయన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అనే మాట అనడం మనం చూస్తాం. శరీరాన్ని బట్టి ఆయన దావీదు కుమారుడు అయ్యాడు. సో ఆయన దేవుని కుమారుడు, దేవునితో సమానుడు, కానీ ఆయన శరీరాన్ని ధరించుకుని దావీదు వంశంలో జన్మించాడు. ఇప్పుడు ఆయన యోధా గోత్రంలో వచ్చాడు, దావీదు వారసత్వంలో వచ్చాడు. దావీదుకి ఎంతమంది కొడుకులు? 19 మంది కొడుకులు. ఈ 19 మంది కొడుకుల్లో దావీదు తర్వాత రాజు అయిన వాడు సొలొమోను. సొలొమోను తర్వాత బత్షెబాకి, దావీదుకి ఇంకా కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల్లో ఇంకొక కొడుకు ఎవరనంటే నాతాను. ఓకే, సో దావీదు బత్షెబాలిద్దరికి సొలొమోను తర్వాత నాతాను జన్మించారు. ఓకే, ఇప్పుడు సొలొమోను వంశం నుంచి వచ్చిన వాడు ఎవరంటే యోసేపు, యేసుని పెంచిన తండ్రి. అలాగే సొలొమోను తర్వాత నాతాను పుట్టాడు కదా, నాతాను నుంచి వచ్చిన వాళ్ళు ఎవరనంటే మరియా. ఆ విధంగా దావీదుకి బత్షెబాకి జన్మించిన సొలొమోను నాతాను ద్వారా యోసేపు మరియా వచ్చారు. మరియాకు ఆయన జన్మించాడు. నాతాను మరి రాజకుమారుడే కదా, ఆ విధంగా ఆయన రాజు అయ్యాడు. అదేవిధంగా సొలొమోను నుంచి యోసేపు వచ్చాడు. మరి సొలొమోను నుంచి వచ్చినటువంటి సంతానం వాళ్ళే కదా సింహాసనం మీద కూర్చున్నారు. ఆ విధంగా ఈ 2 లైన్స్, అంటే సొలొమోను యొక్క లైన్, నాతాను యొక్క లైన్ ద్వారా కూడా యేసుక్రీస్తు ఈ లోకంలో మనకి కనబడుతున్నాడు. ఆ విధంగా ఆయన సంపూర్ణంగా దావీదు యొక్క సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు. అందుకని శరీరాన్ని బట్టి దావీదు వంశంలో ఆయన వచ్చాడు అని ఉంది. సో ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం ఏం చూసామంటే ఆయన దేవుడు కుమారుడు, అలాగే రెండోది ఆయన దావీదు కుమారుడు. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని మనం ఏం చూస్తామంటే, ఇప్పుడు క్రీస్తు అనే మాట ఉంది చూసారా. క్రీస్తు అనేది యేసు ప్రభువుకు అన్న పేరు కాదు, ఆయన పేరు యేసు, అంటే రక్షకుడు. క్రీస్తు అనేది బిరుదు. క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడు అని అర్థం. పాత నిబంధనలో రాజులను, ప్రవక్తలను, యాజకులను అభిషేకించేవారు. సో యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడే అభిషేకించాడు. ఏమని అభిషేకించాడు? దేనికోసం అభిషేకించాడంటే రాజుగా ఉండడానికి అభిషేకించాడు, ప్రవక్తగా ఉండడానికి అభిషేకించాడు, యాజకునిగా ఉండడానికి అభిషేకించాడు. అలాగే మనుషుల పాపాలను మోసుకుని పోయే గొర్రె పిల్లగా ఉండడానికి అభిషేకించాడు. కాబట్టి యేసు అనేది పేరు, క్రీస్తు అనేది టైటిల్. అయితే రాను రాను క్రీస్తు అనేది ఆయన పేరులాగా మారిపోయింది. ఆయన నమ్మే వాళ్ళందరికీ కూడా ఏమని పేరు వచ్చింది? క్రైస్తవులు అనే పేరు వచ్చింది. ఆయన యేసు, నిజానికి యేసుకి సంబంధించిన వాళ్ళు అనే కాకుండా క్రీస్తుకి సంబంధించిన వాళ్ళు అనే పేరే వచ్చింది. సో యేసు దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, అలాగే క్రీస్తు. ఆ తర్వాత ఇంకా యేసు గురించి ఆ సువార్త అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. మృతులలో నుండి పునరుత్థానుడయ్యాడు. అంటే మృతుల్లోంచి పునరుత్థానం అవ్వాలంటే ముందు మృతుడు అవ్వాలి కదా. ఆయన ప్రకటన 1:18 అన్నాడు, ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగ యుగాలు సజీవుడిగా ఉన్నాను. యేసు క్రీస్తు గురించి మనం నమ్మాలి. ఏం నమ్మాలి? ఆయన దేవుని కుమారుడని నమ్మాలి, దావీదు సంతానంలో వచ్చిన రాజు అని నమ్మాలి. అదే సమయంలో ఆయన నా పాపాల నిమిత్తం శిలువ పైన మరణించాడు అని నమ్మాలి. ముస్లిమ్స్ ఆయన మరణించాడు అని ఒప్పుకోరు. ఆయన శిలువ మీద ఉండగా దేవుడు అన్ని తీసుకుపోయాడు అని కొందరు చెప్తే, అసలు శిలువ యేసు ప్రభుని కాదు, కూర్వేనీయుడైన సీమోన్ని వేసారు అంటారు.
కానీ బైబిల్లో అనేక చోట్ల చాలా స్పష్టంగా యేసును సిలువ వేశారు. ప్రత్యక్ష సాక్షి చూసిన వాడు చెప్తున్నాడు. సో చూసిన వాడు చెప్పేది కరెక్టా? 600 సంవత్సరాల తర్వాత వేరే దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి అబ్బాయి అది అంత అబద్ధం అంటే అది నిజమవుతుందా? కళ్ళతో చూసిన వాడు చెప్పేదే నిజమవుతుంది. అక్కడ అనేక మంది చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాక్ష్యం చెప్పారు. యేసు ప్రభు శిలువ పైన మరణించాడు. ఆ తర్వాత ఆయన పునరుత్థానుడయ్యాడు అనే మాట ఉంది. మృతులలో నుంచి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, అంటే పరిశుద్ధమైన ఆత్మ అనేది పరిశుద్ధాత్మనే సూచిస్తాం. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అందులో భాగం పంచుకున్నాడు. చూడండి, యేసు ప్రభు పునరుత్థానుడు అవ్వడానికి త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు పనిచేశారు. ముగ్గురు వ్యక్తులు కూడా పనిచేశారు. ఈ వచనంలో చూస్తే పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన తిరిగి లేచాడని ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం చూస్తే నా ప్రాణం పెట్టడానికి దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్పాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే తన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతూ ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని 3 రోజుల్లో తిరిగి లేపుతాను అన్నాడు. కాబట్టి ఆ 2 వచనాలు చూస్తే పునరుత్థానుడు అయ్యడానికి ఆయన తన శక్తిని తను వాడుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చూస్తున్నాం. రామపత్రిక 8వ అధ్యాయం చూస్తే క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మను అన్నాడు. అంటే దేవుని గురించి మాట్లాడాడు. సో తండ్రి యేసుక్రీస్తు పునరుత్థానం పొందడంలో భాగమయ్యాడు. కుమారుడు తనను తాను తిరిగి లేపుకోవడంలో ఆయన భాగం ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తుని తిరిగి లేపడంలో భాగం ఉంది. అంటే ఇలా ముగ్గురు కలిసి ఈ పునరుత్థానం అనేటటువంటి కార్యంలో భాగం పంచుకున్నారన్నమాట. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు. ఈరోజు ఆయన సజీవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు అనేది దేనికి సూచన అంటే యేసుక్రీస్తు జీవితాన్ని, యేసుక్రీస్తు చేసినటువంటి పనిని తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు. ఆ అంగీకరించాడు కాబట్టి ఆయన పునరుత్థానుడిగా చేశాడు. అంటే ఇప్పుడు ఆయన ఈ జీవిత కాలంలో చెప్పిన మాటలన్నీ కూడా నిజమే, సత్యమే. ఆయన పాపాలను క్షమించే అధికారం కలిగిన వాడు, పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చినటువంటి గొర్రె పిల్ల అని తన గురించి తను చెప్పిన మాటలన్నీ కూడా యథార్థమే. కాబట్టి మనం సువార్త అంటే యేసుక్రీస్తే. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తే. ఆయన దేవుని కుమారుడు, అంటే దేవుడితో సమానుడు. 2, ఆయన దావీదు కుమారుడు, శరీరాన్ని ధరించుకుని దావీదు వంశంలో జన్మించాడు. ఆయన క్రీస్తు, ఇది 3వ విషయం. ఆయన శిలువ పైన మరణించాడు, 4వ విషయం. ఆయన 3వ దినాన పునరుత్థానుడయ్యాడు, 5వ విషయం. ఈ 5 విషయాలు సువార్తను క్లుప్తంగా తెలియజేస్తున్నాయి. ఈ 5 విషయాలను నమ్మిన వాళ్ళు మాత్రమే సువార్తను నమ్మినట్టు. ఆఖరికి ఒక మాట ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆయన మృతుల్లో నుండి పునరుత్థానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడ్డాడు. దేవుని కుమారుడిగా ఆయన నిరూపించబడ్డాడట. నిరూపించబడ్డాడు అనే మాటకి అర్థం ప్రకటించబడ్డాడు అని. సో ఈ 2 మాటలు కూడా తీసుకోవచ్చు. అంటే యేసు పునరుత్థానుడు అయిన తర్వాత దేవుడు కుమారుడు అయ్యాడా? కాదు. ఎందుకు? బాప్తిసం తీసుకుని నీళ్ళలోంచి బయటకు రాగానే తండ్రి పరలోకం నుంచి మాట్లాడితే అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత నేను ఆనందిస్తున్నాను అన్నాడా లేదా? కాబట్టి ఆయన దేవుడి కుమారుడే. కానీ ప్రభావంతో నిరూపించబడ్డాడనే మాటకు అర్థం ఏంటంటే పునరుత్థానానికి ముందు యేసుక్రీస్తు దీనుడిగా ఉన్నాడు, బలహీనుడిగా కనబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా కనబడ్డాడు. హి వాజ్ ద మ్యాన్ ఆఫ్ సారోస్. ఓకే. అయితే ఆ బలహీనతతో, దీనత్వంతో సులువు పైన ఆయన మరణించే స్థాయి వరకు తను తగ్గించుకున్నాడు. కానీ పునరుత్థానం తర్వాత ఆయన శక్తి, ఆయన అధికారం తండ్రి ఆయనకు తిరిగి ఇచ్చాడు. కాబట్టి పునరుత్థానం తర్వాత నాకు తెలియదు అని అనలేదు ఆయన. పునరుత్థానం తర్వాత నాకు సాధ్యం కాదు అని అనలా. సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని అన్నాడు.
ఓకే. కాబట్టి పునరుత్థానం తర్వాత యేసు తన దైవ మహిమను తిరిగి పొంది వాటిని ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాడు. కాబట్టి పునరుత్థానుడు అయినందువలన ఏం జరిగిందట? దేవుని కుమారుడిగా ప్రభావంతో ఆయన నిరూపించబడ్డాడు. సో ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నాడు, ఆయన దివ్యమైన తేజస్సుతో ఉన్నాడు, తన సర్వశక్తితో సర్వజ్ఞానంతో తండ్రి కుడి పక్కన కూర్చొని మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది సువార్త అంటే. ఈ సువార్త విషయంలో మనం ఏం చేయాలి? పౌలు అన్నాడు, నేను ఈ సువార్త విషయంలో సిగ్గుపడేవాడిని కాదు అన్నాడు. ఎందుకు తెలుసా? సువార్త అనేది ఎందుకు మనం సిగ్గుపడనక్కర్లేనిది అని అంటే, అది దేవుని కుమారుడైన సర్వానికి సృష్టికర్త అని యేసుక్రీస్తు గురించింది, యేసుక్రీస్తు చేసిన కార్యం గురించింది. కాబట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని, యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని, యేసుక్రీస్తు పరిశుద్ధమైన జీవితాన్ని, ఆయన పునరుత్థానాన్ని ప్రకటించడానికి నేను ఎందుకు సిగ్గుపడాలి అని పౌలు అంటున్నాడు. ఈ సువార్తనే నువ్వు నమ్మాలి, ఈ సువార్తనే నీ సొంతం చేసుకోవాలి, ఈ సువార్తనే నువ్వు ధ్యానించాలి, ఈ సువార్తను నువ్వు ప్రకటించాలి. ఈ సువార్త కోసం నువ్వు ఎంతటి త్యాగం చేసినా కూడా ఈ సువార్తలో మహిమపరచబడేటటువంటి క్రీస్తు యోగ్యుడే. అందువల్ల మనం కొన్ని మిషనరీల జీవితాలను చూస్తే వాళ్ళు క్రీస్తు సువార్త కోసం ఎంత త్యాగం చేశారనే విషయం మనకి స్పష్టంగా కనపడుతుంది. జాన్ ప్యాటన్ అనే భక్తుడు ఈ సువార్తను ప్రకటించడం కోసం నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అలాగే జాన్ హార్పర్ అనేటటువంటి భక్తుడు టైటానిక్ అనే షిప్ మునిగిపోతున్న సమయంలో మునిగిపోతూ కూడా ఒక వ్యక్తికి సువార్తను ప్రకటిస్తూ మునిగిపోయాడు. ఆ వ్యక్తి రక్షించబడే సాక్ష్యం చెప్పాడు. ఈ సువార్తను ప్రకటిస్తూ కాల్చబడిన వాళ్ళు ఉన్నారు, ఈ సువార్తను ప్రకటిస్తూ సిలువేయబడిన వాళ్ళు ఉన్నారు, ఈ సువార్తను ప్రకటిస్తూ ఆస్తిపాస్తులకు దూరమైన వాళ్ళు ఉన్నారు, ఈ సువార్తను ప్రకటిస్తూ పక్షంగా ఎలాంటి భక్తులు అయితే కుటుంబానికి పుట్టిన వాళ్ళు దూరం అయ్యారు. కాబట్టి ఈ సువార్తను నువ్వు నమ్మడం మాత్రమే కాదు, ఈ సువార్త కోసం నువ్వు ప్రత్యేకించుకోవాలి. ఈ సువార్తను ప్రకటించడానికి నువ్వు సమయాన్ని కేటాయించాలి, ఈ సువార్తను ప్రకటించడానికి నువ్వు ధనాన్ని వెచ్చించాలి, ఈ సువార్తను ప్రకటించడానికి ఈ శక్తిని నువ్వు వెచ్చించాలి. అప్పుడు మాత్రమే ఈ సువార్తకి తగిన విధంగా నువ్వు జీవించే వ్యక్తి అవుతావు. కాబట్టి ఈ సువార్తనే నువ్వు నమ్ముతున్నావా లేదా? ఈ సువార్త యేసుక్రీస్తు యొక్క మహిమను వెల్లడి చేసేది, ఈ సువార్త యేసుక్రీస్తునే ప్రకటించేది. దీన్ని నమ్ముదాం, దీన్ని మన సొంతం చేసుకుందాం, దీన్ని ప్రకటిద్దాం, దీని విషయంలో సిగ్గుపడకుండా ప్రకటిద్దాం. దీనిని ప్రకటించడం కోసం, దీనిని భద్రపరచడం కోసం, తప్పు బోధలతో ఇది మిళితం కాకుండా దీన్ని భద్రపరచడం కోసం మనం ప్రయాసపడదాం. దేవుడి మాటల్ని దీవించుగాక. అలా ప్రార్థన చేసుకుందాం.